ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 12 నుండి 15 వరకు మేడారం మినీ జాతర జరగనుందని మేడారం ఆలయ ట్రస్ట్ షెడ్యూల్ను ప్రకటించింది. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించాలని మేడారం పూజారుల సంఘం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులను కోరింది. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించాలని మేడారం పూజారుల సంఘం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులను కోరింది. కాగా తాజాగా ఈ జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. భక్తులకు సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ మీటింగ్కు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులు హాజరయ్యారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారం పూజారుల ప్రకారం 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో భాగంగా ఫిబ్రవరి 12న ఆలయ శుద్ధి, పూజలు, గ్రామ నిర్బంధనతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న సమ్మక్క సారలమ్మ దేవతలను పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఫిబ్రవరి 14, 15న మండమెలిగే కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లకొకసారి మేడారం జాతరను నిర్వహిస్తుండగా భక్తుల అభ్యర్థన మేరకు ఇటీవల కాలంలో మినీ జాతర మండమలిగేను నిర్వహించనున్నారు. కాకతీయ రాజులను ఎదిరించి పోరాడిన ఆదివాసీ మహిళలు సమ్మక్క సారలమ్మను స్మరించుకునేందుకు ఈ జాతరను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం తాడ్వాయి మండలంలోని చిన్న మేడారం గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారక్క జాతరకు గిరిజనులతో పాటు పలు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతరకు రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వనదేవతలకు బంగారం అనగా బెల్లం రూపంలో తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఆ సమయంలో వనంలో కొలువైన వనదేవతలకు జనం మధ్యకు రావడంతో అడవంతా జనసంద్రమవుతుంది. అయితే మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనుంది. మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, రవాణా, భద్రతా ఏర్పాట్లతో పాటు పలు ఏర్పాట్లు చేయనుంది.